జన్మించిన ప్రాణి మరణించక తప్పదు. మరణించిన తర్వాత జన్మించక తప్పదు. ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీరు ముగ్గురు సర్వ స్వతంత్రులు అయినప్పటికీ ఒకరి విధి నిర్వహణలో మరొకరు తలదూర్చరు. బ్రహ్మ సృష్టి ధర్మానికి రక్షకుడు. ప్రాణికోటిని సృష్టించడమే ఈయన ధర్మం. విష్ణువు సృష్టిని పోషించి రక్షించడమే ఈయన ధర్మం. ఈ ధర్మరక్షణ కాస్త కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఒక కుటుంబాన్ని పోషించి రక్షించడానికి యజమాని అబద్ధాలు ఆడాల్సి ఉంటుంది, మోసాలు చేయాల్సి వస్తుంది. కేవలం ఒక్క కుటుంబ రక్షణే ఇంత కష్టతరమైనప్పుడు మరి ఈ మాయాజగత్తును పోషించి రక్షించడం అంటే మాటలా? ఈ ధర్మరక్షణ కోసమే శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు, ఎన్నో మాయలు పన్నాడు, మరెన్నో మోసాలు చేశాడు. ఎలా రక్షించాడు అన్నది అప్రస్తుతం. రక్షణే ప్రధానాంశం. మహేశ్వరుడు లయకారకత్వం ఈయన ధర్మం. లయం అంటే నాశనమని ఓ తప్పుడు అర్థాన్ని చెప్పేస్తారు. శివుడు నాశనకారుడా? ఎంత తప్పు భావన! లయం అంటే లీనం చేసుకోవడం లేదా తనలో కలుపుకోవడం. ఈ సృష్టి చైతన్యాన్ని లయం చేసుకోవడం అంటే మాటలా? దానికి ఎంతో తపశ్శక్తి కావాలి. అందుకే శివుడు ఎప్పుడు తపస్సమాధి స్థితిలో ఉంటాడు. సృష్టికి రక్షణకు నాశనం ఉంది, లయంకు నాశనం లేదు. అది శాశ్వతం. భౌతికంగా కనిపించేది ప్రతిదీ నాశనమయ్యేవి, అభౌతికమైనవే శాశ్వతంగా ఉండేవి. ఏది అభౌతికమైనది అంటే ఆత్మే అభౌతికమైనది. దీనికి చావు పుట్టుకలు ఉండవు. ఈ ఆత్మ దేహధారణ చేస్తే జీవాత్మ అవుతుంది. జీవాత్మ దేహత్యాగం చేస్తే ఆత్మగా మిగిలిపోతుంది.